హలో మై లవ్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే మీ పర్సన్ యొక్క హిడెన్ లవ్ మెసేజెస్ చూద్దాం. హిడెన్ ట్రూత్స్ ఆఫ్ లవ్ అంటే నిజమైన ఆ, అంటే నిజంగా మీ వాళ్ళ తన మనసులో మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నాడు. సో ఓకేనా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. నేను ఒక్కొక్కరికి ఒక 3 మెసేజెస్ పెడతాను అండ్ దానికి క్లారిఫికేషన్స్ కావాలంటే క్లారిఫికేషన్స్ కూడా ఇస్తాను. ఓకేనా. సో ఇప్పుడు 3 పాల్స్ పెడతాను. మీరు 3 పాల్స్లో ఒక పాయల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో పాయల్ నెంబర్ 1, హిడెన్ ట్రూత్స్ ఆఫ్ లవ్ మెసేజెస్ ఫర్ పాయల్ నెంబర్ 1. హిడెన్ ట్రూత్స్ ఆఫ్ లవ్ మెసేజెస్ ఫర్ పాయల్ నెంబర్ 2. హిడెన్ ట్రూత్స్ ఆఫ్ లవ్ మెసేజెస్ ఫర్ పాయల్ నెంబర్ 2. అండ్ పాయల్ నెంబర్ 3, హిడెన్ ట్రూత్స్ ఆఫ్ లవ్ మెసేజెస్. పాయల్ నెంబర్ 3 వాళ్ళ పర్సన్ ఏమి ఇస్తున్నారు. పాయల్ నెంబర్ 3. ఓకే. పాయల్ నెంబర్ 3 వాళ్ళ పర్సన్ ఏమి ఇస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు నేను 3 పాయల్స్ అయితే మీకు సెట్ చేస్తాను. మీరు పాయల్ వైజ్ అయినా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇలా అయినా సెలెక్ట్ చేసుకోండి, అది ఇష్టం. ఓకేనా. సో 3 పాయల్స్ ఇక్కడ ఇచ్చున్నాను. సో పాయల్ 1, పాయల్ 2 అండ్ పాయల్ 3. ఓకేనా. 3 పాయల్స్ ఇచ్చున్నాను కదా. ఓకే, మీకు కనిపిస్తుందో లేదు మరి. 3 పాయల్స్. ఓకే. సో ట్రయాంగిల్, సో గ్రీన్ ట్రయాంగిల్ అండ్ దెన్ నావీ బ్లూ అండ్ దెన్ నెంబర్ 4. ఓకే. సో ఈ 3 పాయల్స్లో మీకు ఏ పాయల్ అయితే ఎక్కువగా మీ ఇంట్యూషన్ ఎక్కువగా తీసుకుంటుందో ఆ పాయల్ని అయితే మీరు చూస్ చేసుకోండి. ఓకేనా. 2 to 3 సెకండ్స్ మీ ఇంట్యూషన్ యూస్ చేసి చూస్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు పాయల్ నెంబర్ 1 ఇక్కడ పెట్టేస్తాం. ఇది పాయల్ నెంబర్ 2. సో పాయల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్, సో వాళ్ళ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. హిడెన్ ట్రూత్స్ ఆఫ్ లవ్ మెసేజెస్. ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ. ఓకే. ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ and I'm sorry for making you feel like I'm pushing you away. Okay. నెక్స్ట్ థర్డ్ మెసేజ్ ఏం చెప్తున్నారంటే మై హార్ట్ ఎగ్స్ వెన్ యూ ఆర్ నాట్ అరౌండ్. ఓకే. ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే నేను నీతో పాటు ఎదగాలనుకుంటున్నా అని, అంటే జీవితకాలం సో అలా అని చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఏమైతే ఉందో దానికి నేను సారీ చెప్తున్నా. నిన్ను వెనక్కి తోసేసినందుకు, నిన్ను నా నుంచి దూరం చేసినందుకు, నేనంతకు నేనే నేను దూరం చేశాను. ఐఎమ్ పుషింగ్ యూ అవే. ఓకే. తనంతకు తానే దూరం చేశాడంట, దానికి సారీ చెప్తున్నాడు. సో అతని గుండె అనేది కొట్టుకుంటూ ఉంటుందంట మీరు తన చుట్టూ ఉన్నప్పుడు అని చెప్తున్నారు. ఓకే. థర్డ్ మెసేజ్. అండ్ ఐ వాంట్ టు గ్రో వరల్డ్ విత్ యూ ఏంటి, లెట్స్ సీ. సో ఐమ్ బ్యాక్. సి ఏంటంటే నేను దీనికి క్లారిఫికేషన్ వెతికాను. ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ అంటే మీకున్న గట్ ఫీలింగ్ని మీరు బాగా నమ్ముతారంట. సో తను కూడా అలానే నమ్మాలి అనుకుంటున్నాడు. తను కూడా తన డ్రీమ్స్ని, తనకు వచ్చిన కళలని, మీ గురించి వచ్చిన కళలని ఇవన్నీ కూడా నమ్ముతున్నాడు. సైన్స్, యూనివర్స్ అన్నీ కూడా సెండ్ చేస్తుందంట ఆ పర్సన్కి మీ గురించి అని అయితే అనుకుంటున్నాడు. నేను నీలాగానే నువ్వు ఎలా అయితే ఇంట్యూషన్ యూస్ చేసి నమ్ముకొని గట్ ఫీలింగ్ అంటూ నేను అలానే ఉండాలనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేసే పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ మీరేంటంటే మీరు ఒక రికగ్నైజేషన్, ఒక గుర్తింపు, ఒక అన్నీ. సో మీరు ఎలా అయితే ముందరికి వెళ్తున్నారో, ఎలా అయితే మీ లైఫ్లో ముందరికి వెళ్తున్నారో, ఎలా అయితే మీరు సాధించుకొని గుర్తింపు తెచ్చుకొని ముందరికి వెళ్తున్నారో అలా ఆ పర్సన్ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను నీతో పాటే గ్రో అవ్వాలనుకుంటున్నాను అని చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో అది పాయల్ నెంబర్ 1కి వచ్చిన సో మెసేజెస్. నెక్స్ట్ ఇప్పుడు పాయల్ నెంబర్ 2 వాళ్ళ పర్సన్
మెసేజెస్ చూద్దాము. ఫైల్ నెంబర్ 2. సో ఎవరైతే ఇది చూస్ చేసుకున్నారో, నావీ బ్లూ కలర్ చూస్ చేసుకున్నారో, వాళ్ళ పర్సన్ మీ పర్సన్ మీకు ఇచ్చే హిడెన్ ట్రూత్స్ ఆఫ్ లవ్ మెసేజెస్, నిజమైన దాచిపెట్టనివి, మీకు చెప్పనివి. ఓకే, తర్వాత అడ్వైస్ కూడా ఇస్తా లాస్ట్లో 3 ఫైల్స్కి. ఓకే, ఫస్ట్ మెసేజ్ వచ్చేసి యువర్ టచ్ సెన్స్ షివర్స్ డౌన్ మై స్పిన్. ఓ మై గాడ్, యువర్ టచ్ సెన్స్ షివర్స్ డౌన్ మై స్పిన్. ఓకే, మీ టచ్ అనేది తనకి షవరింగ్ ఇచ్చేస్తుందంట, అంటే షవరింగ్ వచ్చినా కూడా ఆపేస్తుందంట. అంటే తను భయపడినా కూడా మీ టచ్ అనేది అంత ధైర్యం ఇస్తుంది అని చెప్తున్నాను. ఐ ఫీల్ ఏ డీప్ సోల్ కనెక్షన్ విత్ యూ. వావ్, ఇట్ ఈస్ వెరీ ఇంటిమసీ. I hope so, intimacy feelings. And the third message, no matter where life takes us, I'll always choose you. Okay, that's very very lovable message. సో లైఫ్ ఎక్కడికి తీసుకుపోయినా నేను మాత్రం నిన్నే చూస్ చేసుకుంటాను. అండ్ ద ఫైనల్ వన్, ఐ సీ ఏ ఫ్యూచర్ వేర్ వీఆర్ టుగెదర్ ఫర్ ఎవర్. దట్స్ ఫైన్. సో ది పర్సన్ వచ్చేసి ప్రజెంట్ అయితే కష్టపడుతున్నాడంట మీకోసము. అండ్ తనైతే చాలా బాగా ఫీల్ అవుతున్నాడు. ఇంటిమేసీ ఫీలింగ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ ఫైల్లో. కెమిస్ట్రీ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో ఎక్కడెక్కడున్నా కూడా తను మిమ్మల్ని చూస్ చేసుకుంటాను అని చెప్తున్నాడు. సో ఇట్స్ వెరీ నిజంగా చాలా హ్యాపీ ఫీలింగ్స్ వస్తుంది. బట్ ఆర్కిల్ కార్డ్స్ ఏం చెప్తాయి చూద్దాము. హిడెన్ ట్రూత్స్ ఆఫ్ లవ్ మెసేజెస్ ఫర్. సో 2 కార్డ్స్ మాత్రమే తీస్తాను అనమాట అందరికీ. 1. ఓకే, చూసారా ఎంత సోల్ కనెక్షన్ ఉంది, ఎంత లవ్ అఫేర్ ఉంది. వావ్ 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 వావ్. ఓకే, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ. చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఈ పర్సన్ ఏంటంటే ఎవ్రీథింగ్ మీరే అనుకుంటున్నారు. తన లైఫ్లో ఉన్న మనీ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, తన సంతోషం కావచ్చు, తన బ్యూటీ కావచ్చు, అన్నీ మీరున్నప్పుడే అండ్ మీతో ఉన్న సోల్ కనెక్షన్ ఎప్పుడు కూడా ఫీల్ అవుతూనే ఉంటాడు ఈ పర్సన్. మర్చిపోయే ఛాన్సే లేదనమాట. సో అలా అయితే ఈ పర్సన్ హిడెన్ ట్రూత్స్, మీకు చెప్పలేని నిజాలు. ఓకే, సో వెరీ ఇంటిమసీ ఫీలింగ్స్. దట్స్ లవ్లీ యాక్చువల్లీ. సో దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ పైల్ నెంబర్ 2. ఇప్పుడు పైల్ నెంబర్ 3 వాళ్ళ పర్సన్ హిడెన్ ట్రూత్స్ ఆఫ్ లవ్ మెసేజెస్ చూద్దాము. సో ప్రజెంట్ మీరు చూస్తున్నప్పటికీ కాదు, ఈ పర్సన్ యాక్చువల్లీ ట్రూత్ అనమాట. యాక్చువల్లీ ట్రూత్ ఏంటి, లవ్ హిడెన్ ట్రూత్స్ ఆఫ్ లవ్ మెసేజెస్ ఇవే ఈ పర్సన్కి. ఓకేనా, సో ఫస్ట్ మెసేజ్, యువర్ లవ్ ఫిల్స్ ద ఎంప్టీనెస్ ఇన్ మై హార్ట్. వావ్, దిస్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ దిస్ సపరేషన్ ఈజ్ నాట్ ఈజీ బట్ ఇట్స్ నెసెసరీ ఫర్ అస్ టు గ్రో. సపరేషన్లో ఉన్నారు ఎవరో ఇక్కడ. నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ కంప్లీట్లీ. అండ్ ఐఎమ్ డ్రాన్ టు యూ లైక్ ఏ మ్యాగ్నెట్. దిస్ is very beautiful. And the flower says that this person still loves you and ever loves you. Okay, సో ఈ పర్సన్ ఏం చెప్తున్నాడంటే తన మనసులో ఏదైనా ఫీల్ చేయాలి, ఏదన్నా పోయింది అనే దాన్ని ఫీల్ చేయాలంటే అది మీరే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ పర్సన్కి మిస్ అయ్యేది మీరే. సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్లో ఉన్నారు. పర్వాలేదు, ఇది దేవుడిచ్చిన ఇది. మనం ఇద్దరము ఎదగడానికి, మనం ఇద్దరము ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే ఒకరి కనెక్షన్ ఒకరు అర్థం చేసుకోవడానికి. అండ్ దిస్ సపరేషన్ ఈజ్ నెసెసరీ అస్ టు గ్రో అని చెప్తున్నాడు. సో అతను కూడా అదే ఫీల్ అవుతున్నాడంట. సో తనకి స్పేస్ కావాలనుకుంటున్నాడు, తను కూడా ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఏదో లెసన్ నేర్చుకోవాలనుకుంటున్నాడు, లేదా మీరు కూడా ఏదో లెసన్ నేర్చుకోవాలి. ఇది యూనివర్స్ ఇచ్చే సిగ్నల్స్ అనమాట. అండ్ ఈ పర్సన్ అయితే మీకు ఎప్పుడు కూడా ఇట్లానే పుల్ అవుతూనే అంటాడు. పుల్. ఓకే, పుష్ అనేదే ఉండదు. ఓకే, సో పుల్ అవుతూనే ఉంటాడు. ఎంత పుష్ అయినా కూడా, బ్యాక్ అయినా కూడా మళ్ళీ పుల్ అవుతుంటాను అని చెప్తున్నాడు. ఓకే, సో ఆరకల్ కార్డ్స్ ఏం చెప్తాయి చూద్దాము.
love messages for pile number 3. What person? Wow, commitment. Wow, that's beautiful. Wow, happy family. I hope you are family and commitment. అతని ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీతో ఉండాలి, అదే అతని హ్యాపీనెస్. మరి డివైన్ ఎప్పుడు చేస్తుందో మరి, కానీ ఇట్స్ వెరీ హెల్తీ అండ్ అబాండెంట్ అండ్ లవబుల్, కమిటెడ్. Mutual respect. Okay, mutual respect. This person wants to give that. Okay, that's beautiful, that's very lovable energy. థ్యాంక్ యూ సో మచ్. దిస్ అనమాట నాకు పాల్ నెంబర్ 3కి వచ్చిన ఫీల్. సో ఎప్పుడు ఇవే ఉంటాయి. ఓకే, సో చేంజ్ అవుతావు. హిడెన్ ట్రూత్స్ ఆఫ్ లవ్ ఇదే. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పైల్ నెంబర్ 1కి మీ పైల్కి ఏంజల్ గైడెన్స్ ఏమిస్తుంది అనేది చూద్దాం. ఆరకెల్ లవ్ గైడెన్స్. ఓకే, ఆరకెల్ ఏంజల్ లవ్ గైడెన్స్ ఏంటి? ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆన్ అండ్ ఆఫ్, నో కాంటాక్ట్ ఇలాంటి వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి గైడెన్స్ ఏంటి? పైల్ నెంబర్ 1. ఓకే, అండ్ పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. సేమ్ అంతే, కాకపోతే ఇప్పుడు ఓపెన్ చేస్తా అంతే. ఓకేనా. సో పైల్ నెంబర్ 1కి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? దిస్ పర్సన్ హ్యాస్ జెన్యూన్ లవ్ ఫర్ యూ. యూ క్యాన్ ఓవర్కమ్ ఎనీ ఇష్యూస్ దట్ మే అరైజ్. సో ఓకే, మీరు ట్రస్ట్ చేయొచ్చు, ఈ పర్సన్ని ట్రస్ట్ చేయొచ్చు. ఏ ఇష్యూస్ వచ్చినా కూడా ఓవర్కమ్ చేయొచ్చు. మీరిద్దరు సార్ట్ అవుట్ చేసుకుంటూ మళ్ళీ రీయూనియన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్, దిస్ ఈజ్ అన్బ్రేకబుల్ లవ్ అంట. మిమ్మల్ని ఎవరు బ్రేక్ చేయలేరు. బ్రేక్ చేయాలని చూసినా కూడా అది బ్రేక్ అవ్వదు. ఓకేనా. సో బ్యూటిఫుల్, క్లైమ్ చేసుకోండి పైల్ నెంబర్ 1. ఓకేనా. నెక్స్ట్ పైల్ నెంబర్ 2. ఓవర్ థింకింగ్, ప్లేయింగ్ నెగిటివ్ scenarios in your head is creating issues which were not there at first. ఓకే, సో నెగిటివ్ సనారియోస్ అనేటివి మీరు థింక్ చేసుకుంటే, అంటే నెగిటివ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. అవి ఇష్యూస్ అనేటివి క్రియేట్ చేస్తాయి మీ రిలేషన్షిప్కి అండ్ మీ పర్సన్కి. నెగిటివ్గా థింక్ చేయడం మానేసి పాజిటివ్గా థింక్ చేయడం నేర్చుకోండి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ప్లేయింగ్ నెగిటివ్ సనారియోస్ ఎక్కువగా ప్లే చేస్తున్నారు. నెగిటివ్గా థింక్ చేయడం, ఏమవుతుందేమో, ఈ పర్సన్ వస్తాడో రాడు, చీట్ చేస్తాడేమో, ఇవన్నీ నెగిటివ్ ఆపేసి పాజిటివ్ వేలేకంటే వెళ్ళండి. పాజిటివ్ని మేనిఫెస్టేషన్ అంట చెయ్యండి. ఓకేనా. ఎప్పుడు ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూనో లెట్స్ సీ పాల్ నెంబర్ 3. ఆప్టిమిస్టిక్, పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ will bring romance into your life. How accurate it is. See, పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్, నమ్మకము, పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటే నీ లైఫ్లోకి మళ్ళీ రొమాన్స్ అనేది ఎంటర్ అవుతుంది. అంటే నీ పర్సన్ నీకు రొమాంటిక్గా మళ్ళీ ఎంటర్ అవుతారు. అంటే పాజిటివ్గా ఉండాలి. నా పర్సన్ నన్ను తప్ప ఎవరిని చూడు, అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ కావచ్చు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, excuse me. So it's a double confirmation, guys. సో పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్, నమ్మకం పెట్టుకోండి. దేవుడిని స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వండి. పాజిటివ్ వేలో ఉండండి. పాజిటివ్ వేలోనే థింక్ చేయండి. వాట్ ఎవర్ నెగిటివ్ హ్యాపెండ్, ఇట్ ఈస్ ద రీజన్. సో లెట్ ఇట్ గో చేసి పాజిటివ్ వేలో థింక్ చేసినప్పుడు మీ లైఫ్లో రొమాన్స్ అనేది ఆటోమేటికల్లీ వస్తుందంట. విల్ బ్రింగ్ రొమాన్స్, ఫెయిత్ విల్ బ్రింగ్. ఓకే, పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్, ఈ రెండు అనేటివి, నమ్మకము, పాజిటివ్ థింకింగ్ అంటే మంచిగా థింక్ చేయడం, ఈ రెండు అనేటివి మీ లైఫ్లో రొమాన్స్ని తీసుకొని వస్తాయి అని చెప్పేసి ఏంజల్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ అనమాట. పైల్ నెంబర్ 3. సో ఓకే, సో మీకు ఈ వీడియో ఎంతవరకు నచ్చింది, ఏ పైల్ మీకు రెజనేట్ అయింది అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఏదైనా స్పెషల్గా టాపిక్ కావాలంటే నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్రైవేట్ రీడింగ్స్కి please book it out your slots. Okay, thank you so much. Love you all. Bye bye. See you.